తూర్పు కిరణాలు పచ్చికలపై పడుతున్నాయి. చిన్న గ్రామమైన వేదగిరిలో రోజు శాంతం సద్దుగా సాగుతుంది. అక్కడే ఒక పేద యువకుడు ఉన్నాడు. అరవింద్. అతని తల్లి అనారోగ్యంతో మంచాన పడుకొని ఉంది. తండ్రి చిన్నతనంలోనే మృత్యువాత పడ్డాడు. అరవింద్ బరువైన జీవితమున్నా అతనిలో ఓ పెద్ద ఆశ ఉంది. ఒకరోజు ఈ గ్రామం దాటి ఏదో అద్భుతం జరుగుతుంది అనే నమ్మకంతో రోజూ ఆ ఆకాశాన్ని చూస్తూ తన కలలతో జీవించేవాడు. ఒకరోజు అరవింద్ తానెప్పటికీ లేని రీతిలో ఒక పాత దుకాణం కనిపెడతాడు. అక్కడ ఓ బంగారు అట్టతో ఉన్న పుస్తకం కనిపిస్తుంది. ఆకాశద్వారం అని పేరు. పుస్తకం తెరిచి చదవగానే ఆవిరి పుట్టినట్లు ఓ వెలుగు అరవింద్ పై పడి పుస్తకంలో వ్రాసిన పదాలు మాట్లాడతాయి. నీవు ఎంపికైనవాడువు అరవింద్. జాదూ ఈ లోకానికి తలుపు తెరవాలని నీకు అవకాశం ఉంది. అతనికి మొదట నమ్మకం లేకున్నా అదే రాత్రి అతని తలగడ కింద ఓ వజ్రపు తాళం చెవి కనిపిస్తుంది. పుస్తకంలోని సూచన ప్రకారం అరవింద్ పర్వత శిఖరానికి చేరుకుంటాడు. అక్కడ ఓ తలుపు ఉంటుంది. అది ఆకాశాన్ని తాకుతుంది. తాళం చెవి వేయగానే ద్వారం వెలుగుతో మరిగిపోతుంది. ముందు అడుగు వేసిన వెంటనే అతను కూలిపోయి మళ్లీ లేచినప్పుడా అతను ఇతర లోకంలో ఉంటాడు. ఇది సాధారణ లోకం కాదు. రంగుల వృక్షాలు, మాట్లాడే పక్షులు, మెరుస్తున్న నదులు. అక్కడ మనుషులు ఉండగలరు, కానీ వారిలో కొన్ని ప్రత్యేక శక్తులుంటాయి. ఈ ప్రపంచాన్ని జాదూయి లోకం ఆరావిలా అంటారు. అరవింద్ అక్కడ 4 మంత్రజ్ఞుల చేతికి చిక్కుతాడు. అతని శరీరంపై వజ్రపు తాళం చెవి ఉన్నందున వారు అతనిని ఎంపికైనవాడు అని గుర్తిస్తారు. ఆరావిలాలో ఓ బలమైన మంత్రగురువు ఉంటాడు, గురు వైదర్యాన్. అతడు అరవింద్ తీసుకుని మాయాజాల శిక్షణ మొదలెడతాడు. అరవింద్ శరీరాన్ని ఎత్తే విద్య, నీటిని కదిలించే విద్య, ఆలోచనలతో చుట్టుపక్కలని మార్చే విద్యలు నేర్చుకుంటాడు. అలాగే అతనికి ఒక కొత్త స్నేహితుడు కలుగుతాడు, ఫినో అనే మాట్లాడే జింక. గురువులు చెబుతారు ఈ లోకాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు డ్రాక్సిన్ అనే చీకటి ప్రభువు. అతన్ని ఓడించగలగడం నీ శక్తిపైనే ఆధారపడి ఉంది. అరవింద్కు భయం మొదలవుతుంది. నేను ఎలాగో పేదవాడిని, శరీరానికి బలం లేదు, ఈ లోకాన్ని ఎలా కాపాడగలను? కాని గురువు చెబుతాడు బలం శరీరంలో కాదు, మనసులో ఉంటుంది. డ్రాక్సిన్ నుండి రక్షించేందుకు ముందు అరవింద్కు 3 పరీక్షలు ఇవ్వబడతాయి. మొదటిది, అతడు ఒక శూన్య గుహలోకి పంపించబడతాడు. అక్కడ అతని భయాలు స్వరూపాలుగా బయటపడతాయి. అతని తల్లి కన్నీటి స్వరూపంగా ప్రత్యక్షమవుతుంది. నువ్వు వెనక్కి వచ్చు అరవింద్ అని ఆమె చెబుతుంది. కానీ అరవింద్ కళ్ళు మూసుకుని గుండె మీద చేయి వేసి చెబుతాడు, ఇది భయం మాత్రమే, నిజం కాదు. ద్వారం తెరుచుకుంటుంది. రెండవ పరీక్ష, తనపై నమ్మకాన్ని పెంపొందించుకోవడం. అతడు గాలిలో నడవాలని చెప్పబడతాడు. భయంతో తొలిసారి పడిపోతాడు. కానీ ఫినో అతనితో ఉంటుంది. నీవు నేలపై నడిచినట్లు ఆకాశంలో నడవగలవు అని చెప్పడంతో అరవింద్ గాలిలో నడవడం ప్రారంభిస్తాడు. అరవింద్ రెండవ పరీక్షను కూడా పూర్తి చేస్తాడు. ఇప్పుడు మూడవ పరీక్ష ఉంది, ప్రేమ్ ద్వారం. కానీ అది అత్యంత ప్రమాదకరం. అలాగే డార్క్ ప్రిన్స్ డ్రాక్సిన్కు కూడా వార్త చేరుతుంది. ఎంపికైనవాడు జాగృతమవుతున్నాడు. డ్రాక్సిన్ గుర్రంపై ఎక్కి తన చీకటి సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. ఈ లోకాన్ని అంతం చేసే సమయం వచ్చింది. అరవింద్కి తెలుసు ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అరవింద్ ఇప్పుడు తన మూడవ పరీక్ష ప్రేమ ద్వారంకి సిద్ధమవుతాడు. ఈ ద్వారం తన హృదయంలో ఉన్న మానవత్వాన్ని పరీక్షిస్తుంది. అతడు ఒక తురగంపై ప్రయాణించి మాయా అడవుల్లోకి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమె పేరు ఈలియా. ఈలియా తన తల్లిని కోల్పోయినట్టు చెబుతుంది. కానీ అరవింద్కు అనుమానం కలుగుతుంది. ఇది పరీక్ష కదా, కానీ అతని మనసు తడబడదు. పరీక్ష అయినా కానీ పిల్లల బాధను పట్టించుకోవాలి. అతను ఈలియాను తన చేతిలో తీసుకొని రక్షించడానికి ముందు అడవి నుంచి బయటకు తీస్తాడు. ద్వారం తెరుచుకుంటుంది. మూడవ పరీక్ష కూడా పూర్తి అవుతుంది. గురు వైదర్యాన్ అతనికి ఒక రహస్యాన్ని చెబుతాడు. మీ శక్తి నీటిలోనూ గాలిలోనూ కాదు, నీ శక్తి నీ మనసులోని నిజాయితీలో ఉంది. అరవింద్కు ఇప్పుడు తెలుసు, మాయల కంటే బలమైనది సత్యం, ఇంకా ప్రేమ, నమ్మకం, ధైర్యం అనే 3 అస్త్రాలతో మాత్రమే డ్రాక్సిన్ను ఓడించగలడు. ఇంకోవైపు డ్రాక్సిన్ తన చీకటి సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. మాంత్రికులు, రాక్షసాలు, రక్తపిచ్చి పక్షులు, అన్ని జాదూయి శక్తులతో కూడిన దళాన్ని తీసుకొని ఆరావిల మీద దాడి ప్రారంభిస్తాడు. ఆకాశం నలుపుగా మారుతుంది. గ్రామాలు భయంతో వణుకుతున్నాయి. గురువు వైదర్యాన్ అనుకుంటాడు, ఇప్పుడు అంతిమ సమయం వచ్చింది. అరవింద్ తన శిక్షణ పూర్తి చేసుకుని ఆరావిల రక్షణకు ముందుకొస్తాడు. అతను మంత్రజ్ఞులతో కలిసి గాలి మంత్రం, కాంతి మంత్రం మరియు భూతాంతర విద్య వాడుతూ మొదటి యుద్ధంలో పాల్గొంటాడు. తన మాయా విద్యలతో డ్రాక్సిన్ సేనను పాక్షికంగా వెనక్కి నెట్టి గ్రామాన్ని రక్షిస్తాడు. కానీ డ్రాక్సిన్ కనిపించడు. అతను ఇంకా యుద్ధంలోకి రాలేదు. గురు చెబుతాడు, డ్రాక్సిన్ను ఓడించాలంటే అతని భవనంలోకి ప్రవేశించాలి. నీవు ఒక్కడివే వెళ్ళాలి. ఇది నీ చివరి పరీక్ష. అరవింద్ ఫినో అనే జింకతో వీడ్కోలు చెబుతాడు. నువ్వు నా స్నేహితుడు,
కానీ ఈ మార్గం నేను ఒక్కడినే నడవాలి. అతడు వెళ్తాడు చీకటి గుహల్లోకి. అక్కడ రాక్షసుని ఎదుర్కొంటాడు. చెడు మాటలు చెప్పే పాకుల్ని వంచన చేయగా రక్షకుల్ని. చివరికి డ్రాక్సిన్ కనబడతాడు. అతను పెద్ద నల్ల గౌనులో మచ్చలతో కూడిన మొహంతో ఉన్నాడు. చేతిలో అగ్ని వంటిది పట్టుకొని ఉంది. డ్రాక్సిన్ అరవింద్ను హేళనగా చూస్తూ అడుగుతాడు, నీలా సాధారణమైనవాడే నాకు ఎదురు కావలసిందా? అరవింద్ చెప్పిన మాట సాధారణంగా పుట్టినవాడే అసాధారణంగా నిలవగలడు. యుద్ధం ప్రారంభమవుతుంది. డ్రాక్సిన్ అగ్నిజ్వాలలు విసురుతాడు. అరవింద్ గాలి కవచం, నీటి ప్రవాహం వంటి విద్యలతో ఎదుర్కొంటాడు. కాని డ్రాక్సిన్ శక్తులు అతనిపై భీకరంగా ప్రభావం చూపుతాయి. చివరి క్షణంలో అరవింద్ కళ్ళను మూసుకొని తన తల్లి ముఖాన్ని ఊహిస్తాడు. ఆమె తనమీద నమ్మకం ఉంచినందుకు గర్వంగా ఉందని తలుచుకుంటాడు. అతనికి తెలిసినన్ని మంత్రాలను సమ్మేళనం చేస్తూ ఒక కాంతిమయమైన శక్తిని విడుదల చేస్తాడు. అది చీకటిని చీల్చి డ్రాక్సిన్ పై పడుతుంది. డ్రాక్సిన్ అరుపులతో కరిగిపోతాడు. చీకటి మాయమవుతుంది. ఆరావిలా లోకం వెలుగుతో నిండిపోతుంది. చెట్లు పూలతో కలకలలాడతాయి. ప్రజలు అరవింద్ను వీరుడుగా పిలుస్తారు. గురు వైదర్యాన్ వచ్చి చెబుతాడు, ఇది మాయాజాలం కాదు, ఇది నీ నిజమైన శక్తి. అరవింద్ చివరకు తిరిగి తన ఊరికి వస్తాడు. తల్లి మాయాజాలంతో ఆరోగ్యంగా ఉంటుంది. గ్రామం ప్రజలు అతనిని గౌరవంగా చూడడం ప్రారంభిస్తారు. ఇప్పుడు అతనిలో గర్వం లేదు, కేవలం ప్రశాంతత ఉంది. చివరి క్షణాల్లో ఆకాశంలో ఓ కాంతి కనిపిస్తుంది. ఓ పక్షి అరవింద్ చెవిలో చెబుతుంది, నీ ప్రయాణం ముగిసింది కాదు, ఇది కేవలం మొదలు. ఒకరోజు అరవింద్ తన ఊరిలో నిద్రలేచి చూస్తాడు. ఆకాశంలోనికి ఓ సింహాకృతిలోని తేజోమయ రేఖ ప్రాప్తించేది. పక్షులు భయంతో ఎగురుతుండగా పచ్చిక పచ్చగా కాక బంగారు రంగులు మెరుస్తోంది. ఒక శబ్దం వినిపించింది, పాతలోకం కాపాడిన నీవు కొత్త లోకానికి ప్రవేశించు. అరవింద్ ఆశ్చర్యపోయాడు. ఆరావిలా లోకం చీకటి నుంచి కాపాడిన తానే ఇప్పుడు మరో కొత్త ప్రపంచానికి పిలుపు పొందుతున్నాడా? అరవింద్ తలగడ కింద ఒక రత్నపు గాజు గోళం కనిపిస్తుంది. దానిలో గురు వైదర్యాన్ ముఖం ప్రతిఫలిస్తుంది. ఆరావిలా ఇప్పుడు శాంతంగా ఉంది. కాని ఆ శాంతి నిలకడగా ఉండాలంటే నీవు ఓ కొత్త లోకంలో తలపడాలి. దాన్ని సువర్ణలోకం అంటారు. అక్కడ శక్తులు భిన్నంగా ఉంటాయి. శరీరం కాక ఆత్మబలాన్ని కొలుస్తాయి. పుస్తకం తిరిగి తేజంతో మెరుస్తుంది. ఈసారి పుస్తకంలోని పదాలు పైకి లేచినట్టు అయి వాటి వెలుగు మేఘాలపైకి ఎగిరిపోతుంది. ఒక పురాతన చెట్టు వద్ద ద్వారంలా మారిన నీటి ప్రవాహం కనిపిస్తుంది. అరవింద్ దానివైపు నడుస్తూ వెనకతల చూసి తన ఊరిని చూసి నవ్వుతాడు. ఇప్పుడు నేను వెళ్తున్న దారి ప్రపంచాల కంటే ఎక్కువగా నా మనసు లోపలికి ప్రయాణం. ఇక్కడ శరీరం లేదు. అరవింద్ ఇప్పుడు ఆత్మరూపంలో ప్రయాణిస్తున్నాడు. వర్ణరంగుల వెలుగులతో నిండిన లోకం, మాట్లాడే లయలు, శబ్దాలతో నడిచే వృక్షాలు, జ్ఞాపకాలను చూసే నదులు అక్కడ అతన్ని ఎదుర్కొంటారు. జ్ఞానతాత, ఒక పాత తరాల ఆత్మ ఇక్కడ. నీ శక్తి మీ గత జీవితాలపై ఆధారపడి ఉంటుంది. నీవు జ్ఞాపకాలను తడిపి నిజాలను తెలుసుకొని నిన్ను నీవు చూరగొనాలి. సువర్ణలోకం అతనికి గతజన్మ జ్ఞాపకాలను చూపుతుంది. మొదటి జన్మ ఓ యోధుడిగా అహంకారంతో నాశనం చెందిన ఓ జీవితం. రెండవ జన్మ ఓ నివేదనలతో బాధపడిన తపస్విగా. మూడవ జన్మ ఓ చిన్న పాపకు ఆపదిపోతున్న రక్షకుడిగా. అరవింద్ కళ్ళలో నీళ్లు వస్తాయి. నేనివన్నీ నాన్న, నేనెప్పుడు ఇదంతా మర్చిపోయాను. జ్ఞానతాత, ప్రతి జన్మ ఓ పాఠం. వాటిని గుర్తించు. అప్పుడు మాత్రమే నీవు సుప్రభమైన శక్తికి అర్హత పొందగలవు. అరవింద్ ఇప్పుడు 3 శక్తులను కలుపుతాడు. ఆరావిలాలో నేర్చుకున్న మాయాజాలం, భూమిలో ఉన్న సహజ ప్రేమ, సువర్ణలోకంలో దొరికిన ఆత్మశక్తి. అతడి శరీరం తిరిగి వెలుగు రూపంలో కనబడుతుంది. ఇది మానవ రూపం కాదు, కానీ ఏ శక్తికన్నా శక్తివంతమైన ఆత్మవంతుడైన యోధుడు రూపం. అరవింద్కు చివరిగా ఓ శబ్దం వినిపిస్తుంది. ప్రపంచం నిన్ను తిరిగి పిలుస్తోంది. కానీ ఈసారి నీవు శక్తిగా వెళ్ళాలి, మానవత్వానికి దారిగా మారాలి. అరవింద్ మళ్లీ తన ఊరిలో పుట్టినట్టుగానే మేలుకుంటాడు. తల్లిని చూస్తాడు. గాలి శాంతంగా ఉంది, కానీ అతని కళ్ళలో సువర్ణలోకం వెలుగు మెరిసిపోతుంది. ప్రజలు ఇప్పుడు అతన్ని మంత్రగాడు కాదు, సాక్షాత్ మార్గదర్శిగా చూస్తారు. చివరి పేజీలో పాత పుస్తకం తిరిగి వెలుగుతుంది. ఒక్క పదం మిగిలి ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు సాగుతుంది, కథలు అప్పుడే మొదలవుతాయి. ఆరావిలా తిరిగి శాంతంగా ఉంది. అరవింద్ తన ఊరిలో ఉన్నాడు. కాని రాత్రి నిద్రలో అతడికి ఒక్క కల వచ్చింది. నీవు రక్షించినది గతం, కాని కాలానికి భవిష్యత్తు కూడా ఉంది. ఒక లోకం ఇప్పటిది కాదు, అది ఇప్పటికీ పుట్టలేదు, కాని నాశనానికి దగ్గరగా ఉంది. అతను మేల్కొన్న వెంటనే పుస్తకం మళ్లీ వెలుగుతుంది. ఈసారి పుస్తకం పేరు మారింది. కాలచక్ర ద్వారం. పుస్తకం ఓ కొత్త రహస్యాన్ని చూపిస్తుంది. ఒక రాతి గడియారం, గుడిసె వెనుక ఉన్న ఒక ప్రాచీన మానవుని ముఖం మరియు పదాలు. కన్ను మూసుకుని శ్వాస ఆపి నువ్వు నీ శరీరాన్ని కాలంతో మేళవించు. అరవింద్ శ్వాసను ఆపి ఆలోచనలో కాలంలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ఒక్కసారి ఆయన కళ్ళ ముందు వెలుగు. తరువాత కాలి మళ్లీ మేల్కొన్నప్పుడు అతడు భవిష్యత్తులో ఉన్నాడు.
ఇది భూమే కాని ఎక్కడా ప్రజల్లేరు. మానవులు క్రమంగా విలీనమయ్యారు. నదులు ఎండిపోయాయి. ఆకాశం పొడిగా ఉంది. అక్కడ ఒకే ఒక జీవి ఉంటుంది. ఓ మేధావి బొమ్మ పేరు విలోజ్ చెబుతుంది. ఈ ప్రపంచం మానవులు తమ మానవత్వాన్ని కోల్పోయినప్పుడు ఏర్పడింది. దాన్ని మార్చాలంటే గతాన్ని కాదు, కాలాన్ని మార్చాలి. అరవింద్ ముందుగా నమ్మడు. కాని కొన్ని నిమిషాల్లో అతడు భవిష్యత్తులో తన జాడలను చూసి షాకవుతాడు. తన తల్లి పాత ఫోటో ఒక చెట్టు కింద పడిపోవడం, తన గ్రామం ఖాళీగా ఉండటం అంటే భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. విలోజ్ అతనికి కాలచక్ర యంత్రంను చూపిస్తుంది. ఈ యంత్రం చక్రాలాగా తిరుగుతూ గతం, వర్తమానం, భవిష్యత్తు లోకాల్ని కలుపుతుంది. గత లోకం అతడి చిన్నతనపు సంఘటనలను మార్చడం, వర్తమానం గ్రామంలో పేదలకు విద్యా మార్గం సృష్టించడం, భవిష్యత్తు కొత్త పంటల, నీటి మార్గాల ఏర్పాటు ద్వారా జీవనం ఇచ్చే మార్గం. అతడికి ఎదురుగా ఒక శక్తివంతమైన కాల్శత్రువు ఎదురవుతాడు. కాలదృష్టి. ఇతను కాలంలో చీకటిని వ్యాప్తి చేసే మాయామాంత్రికుడు. కాలదృష్టి చెబుతాడు, కాలం మారదు, మనిషి మారలేడు, ప్రేమ ఓలివిపోతుంది. అరవింద్ చెబుతాడు, ఒకవేళ కాలం మారకపోయినా మారాలనుకునే మనిషి మార్పుకి దారి. వీరిద్దరి మధ్య చివరి యుద్ధం జరుగుతుంది. మాయలతో కాద, సత్యంతో, నమ్మకంతో, త్యాగంతో. కాలదృష్టిని ఓడించిన తర్వాత చక్రం నిలిచిపోతుంది. అరవింద్ లోపల ఒక శబ్దం, నువ్వు ఇప్పుడు కాలేరుయ్యావు. ఇక నీవు కేవలం ఒక రక్షకుడు కాదు, నీవు గతాన్ని భవిష్యత్తుని కలిపే జీవ మాధ్యమం. అరవింద్ తిరిగి వస్తాడు. పుస్తకం మూసవేసి ఆకాశం వైపు చూస్తాడు. తన గ్రామంలో చిన్న పిల్లలకు కథ చెబుతాడు. ఇది నా కథ కాదు, ఇది మీ భవిష్యత్తు కథ. పిల్లల కళ్లలో ఆశ మేరవుతుంది. రాత్రి నిద్రలో పుస్తకం ఒక్కసారి మళ్లీ తెరుచుకుంటుంది. ఒక్క పదం కనిపిస్తుంది, ఆఖరి ద్వారం, స్వయం లోకం.